ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఈ 3 స్టేట్లలో బ్యాన్ ఉంది. ఈ 3 స్టేట్లలో ఏంటంటే వాళ్ళు జియో ఫెన్సింగ్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ పని చేయకుండా చేస్తారు. అయితే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడైనా ముంబై పోయారు, లేదు కర్ణాటక పోయారు, కర్ణాటకలో డౌన్లోడ్ చేసుకుంటారు యాప్ని, అక్కడ స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసి ఇది బాగుంది అనుకుంటే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఆడటానికి ట్రై చేస్తారు. ఇక్కడ రాకపోతే ఫేక్ జీపీఎస్లు పెట్టి మరీ ఆడేస్తున్నారు. అంటే వాళ్ళ జీపీఎస్ ఫేక్ పెట్టడం వల్ల ఏంటంటే జియో ఫెన్సింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మన లొకేషను హైదరాబాద్లో కాకుండా వేరే దగ్గర చూపిస్తుంది ఫేక్ జీపీఎస్ పెడితే. దానివల్ల వాళ్ళ జియో ఫెన్సింగ్ పని చేయదు. అట్లా ఆడుతున్నారు కొంతమంది. ఇట్లా ఆడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని మార్గాలు ఉపయోగించుకోవాలో అన్నిటినీ కూడా యూజ్ చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్ గా. ఇందులో ఏంటంటే ఆర్గనైజర్స్ కంటే కూడా ఆడేవాళ్ళే ఎక్కువ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అడిక్ట్ అవుతున్నారు కాబట్టి. ఎక్కువ డబ్బులు పోతేనేమో ఇలా సూసైడ్లు చేసుకుంటున్నారు. వీటిలో ఏంటంటే ఎక్కువగా కంప్లైంట్లు రావడంలా. ఎందుకు కంప్లైంట్లు రావడం లేదు అంటే, మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ఆడితే కూడా తప్పే. సెక్షన్ 3 ఆర్గనైజర్స్కి వస్తుంది. ఆర్గనైజ్ చేయడం కూడా తప్పు, అందులో పాల్గొనడం కూడా తప్పు. ఆడే వాళ్ళందరూ పాల్గొంటున్నట్లే కాబట్టి ఈ సెక్షన్ 4 ప్రకారం ఆడే వాళ్ళది కూడా తప్పు. కాబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు. దానివల్ల కంప్లైంట్లు రావడం లేదు. మనకు అది మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. అందువల్ల ఏంటంటే అసలు ఆ గేమ్స్ జోలికి పోకుండా ఉండేది బెటర్. ఇప్పుడు ఈ సెక్షన్ 4 కనుక మనం సడలించామంటే మనకేం కాదు కదా, మన మీద ఏం లేదు కదా అని అందరూ ఆడిపడేస్తారు. అదొక ప్రాబ్లం ఉంది. ప్రతి వాళ్ళు ఆడతారు, అందరూ అడిక్ట్ అవుతారు. సూసైడ్స్ అంటే అదే మామూలుగా కూడా సూసైడ్ చేసుకుంటుంటారు. ఇది కొంచెం ఫైనాన్షియల్గా లాసుల వల్ల చేసుకోవచ్చు. ఈ ఒక్క దీంట్లోనే ఫైనాన్షియల్ లాస్ అని కాదు, చాలా రకాలుగా ఫైనాన్షియల్ లాస్లు అవుతున్నాయి. అందరూ చేసుకోవట్లేదు, పిరికి వాళ్ళే చేసుకుంటున్నారు. మనం ఇక బతకలేము, ఇంత 10 లక్షల లాస్ అయితే చనిపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులు పోగొట్టుకుంటే కష్టపడేవాడికి మళ్ళీ అవి రికవర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇట్లా వీళ్ళు కొంచెం తక్కువ అమౌంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం ఏంటంటే, చాలామంది ఇళ్లలో చెప్పకుండా దొంగతనంగా ఈ గేమ్స్ ఆడి డబ్బులు పోగొడుతున్నారు. అది పేరెంట్స్కి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏం తిడతారో అనే భయానికి చాలామంది ఈ సూసైడ్స్ దాకా పోతున్నారు. ఇప్పుడు సులభంగా డబ్బు సంపాదించడం కోసమే యువత కానీ మధ్యతరగతి వారు కానీ ఈ ఊబిలోకి దిగుతున్నారు అనుకోవచ్చా ప్రసాద్ గారు? ఇనీషియల్గా అట్లా యాడ్స్ ఏంటంటే విన్ 4 lakhs, విన్ 10 lakhs ఇలా వస్తాయి. 25 lakhs ఇన్ ఎ డే అని కూడా వేస్తారు. ఇలా పెద్ద మొత్తంలో విన్ అని చెప్పేసి వేస్తే దాన్ని క్లిక్ చేస్తేనే మనకి గేమింగ్ వెబ్సైట్కి తీసుకుపోతుంది. సో ముందు ఒక ఆసక్తితో మొదలు పెట్టేస్తారు. ఆసక్తి, డబ్బులు వస్తాయనే ఆసక్తి ఉంటుంది. గేమ్ ఆడుతుండే కొద్దీ కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మనీ వస్తాయనే ఆశ, ఈ రెండింటితోటి అడిక్షన్ అయిపోతుంది. రెండు ప్రమాదమే కదా. రెండు ప్రమాదం. అడిక్షన్ అయిన తర్వాత బయటికి రావడం కష్టం. అందులో కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ని మనం డీఅడిక్షన్ చేయొచ్చు. టీనేజర్స్ని అడిక్షన్ నుంచి బయట తీసుకురావడం కష్టం. ఇప్పుడు డ్రగ్ కేసుల్లో కూడా చూడండి, పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ చేస్తే మానేస్తారు, ఈజీగా బయటకు వస్తారు. యూత్ అట్లా అంత తొందరగా తీగరారు. వాళ్ళకి ప్రొలాంగ్డ్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇది కూడా అంతే. అడిక్షన్ అయితే యూత్ని మళ్ళీ ట్రాక్లో పెట్టాలంటే మనం ప్రొలాంగ్డ్ సూపర్విజన్ అండ్ కౌన్సిలింగ్ ఉండాలి. ఆ పేరెంట్స్ ఎప్పుడు సూపర్వైజ్ చేస్తుండాలి. అందుకే యూత్ని టార్గెట్ చేస్తుంది. యూత్కి ఏంటంటే ఇప్పుడు ఫోన్ ఇవ్వలేని పరిస్థితి, ఫోన్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు. ఫోన్ ఇవ్వలేదంటే కనుక వాళ్ళు తిండి కూడా మానేస్తున్నారు. వాళ్ళని బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఫోన్ పేరెంట్స్ ఫోన్ కాదు, కొత్తగా వాళ్ళ కోసం ఒక ట్యాబ్ ఫోన్ పర్టికులర్ గా ఇవాళ కొనిపెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఇంకోటి అంటే ఇప్పుడు మీ ఫోన్ మీరు బిజీగా ఉంటారు, మాకు మధ్యలో ఆ కొంచెం టైం కూడా డిస్టర్బెన్స్ అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లాసులు కూడా చాలా మంది డిజిటల్ క్లాసులు అయిపోయినాయి. అవును, అదొక డిజిటల్ క్లాసులు వినడానికి వాటికి కూడా ఏంటంటే ఈ ట్యాబ్స్, చిన్న ట్యాబ్స్, ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ మెసేజెస్ వచ్చినా కూడా స్కూల్ నుంచి కూడా మెసేజెస్ వాట్సాప్ నుంచి పంపిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా. ఇప్పుడు స్టూడెంట్స్ ని మనం కంప్లీట్ రిస్ట్రిక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఏంటంటే సూపర్విజన్ ఉండాలి. ఎప్పుడు ఫోన్లో ఉంటే కనుక ఏమి మెసేజెస్ చూస్తున్నాడు, ఏం మెసేజెస్ పంపుతున్నాడు, ఏం అప్లికేషన్ వాడుతున్నారు, ఇటువంటి గేమింగ్ యాప్స్ ఏమన్నా వాడుతున్నారా, టైంపాస్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని. మామూలుగా అయితే ఎక్కువగా ఫోన్ వినియోగించడం వల్ల ఏంటంటే మనకి కళ్ళు మంటలు వస్తాయి, ఐస్ డ్రై అయిపోతాయి, దానివల్ల కళ్ళు మంట వస్తుంది. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వకపోతే కనుక కంటిన్యూ చూస్తే మనకు ఆ రేడియేషన్ వల్ల
ఐసైట్ కూడా ఐసైట్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నాయి సర్వేస్ కూడా. అదే ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఫోన్లు మొదలుపెట్టి 5 years నుంచి ఎప్పుడు దాంట్లో చూసుకోవటం, ఎప్పుడు మూవీస్, రీల్స్ ఇవన్నీ చూడటం, వీటికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి చిన్నప్పుడే సైట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఫోను వినియోగం తగ్గించే ప్రయత్నం చేయాలా, పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి. వాడేటప్పుడు ఎటువంటి ఇవి వీళ్ళు వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోర్న్ ఇది కూడా చాలా ఎక్కువ ఉంది. గూగుల్లో కొడితే పోర్న్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అంటారు, అంటే పిల్లల విషయంలో? ఒకవేళ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే పిల్లలు అఫెండ్ అయితే కనుక వాళ్ళు పక్కన పెట్టినప్పుడు మనం గూగుల్ హిస్టరీ చెక్ చేయాలి. గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్స్ మొత్తం ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా మంది హుషారు ఉన్నారు. అది కూడా డిలీట్ చేయడం, పడుకునేటప్పుడు మొత్తం హిస్టరీ అంతా డిలీట్ చేసి పడుకుంటారు. అది కూడా ఉంది. రిమోట్ యాక్సెసింగ్ యాప్స్ పెట్టుకోవాలి. పిల్లల ఫోన్లో ఒక యాప్ వేసి మన దాంట్లో వేసి మనం ఎప్పుడు సూపర్వైజ్ చేస్తుండాలి రిమోట్గా. మనం ఎక్కడున్నా కూడా వీళ్ళు ఏం బ్రౌజ్ చేస్తుంది మనకి తెలిసిపోతుంది. రిమోట్ యాప్స్ వేసుకుంటే కనుక ఎనీడెస్క్ ఉంది. ఇప్పుడు ఎనీడెస్క్ నేను వేస్తే నాకు ఒక కోడ్ వస్తుంది. మీరు ఎనీడెస్క్ డౌన్లోడ్ చేశారు, మీకు ఒక కోడ్ వస్తుంది. మీ కోడ్ కనుక నా ఫోన్లో ఎంటర్ చేస్తే మీ ఫోన్ మొత్తం నా కంట్రోల్కి వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా ఉండండి, మీ ఫోన్లో మీరు ఏది A to Z నేను చూడొచ్చు. కాల్స్ చేసినా తెలిసిపోద్ది, వాట్సాప్ మెసేజ్ చూసినా తెలిసిపోద్ది, గూగుల్ బ్రౌజ్ చేసినా తెలిసిపోద్ది. మీ ఫోన్ నా చేతిలో ఉన్నట్లెక్కే. అయితే ఈ అవేర్నెస్ అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసి ఉండాలి, ప్రతి పేరెంట్స్ తెలిసి ఉండాలి. దాని మీద కాన్సంట్రేషన్, ప్లస్ పిల్లలకు తెలియకూడదు. అది ప్రతి విషయానికి కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రిమోట్ యాక్సెస్ యాప్ అనేది చాలా మంచి యాప్, కానీ క్రిమినల్స్ కూడా చాలా ఉపయోగిస్తున్నారు. క్రిమినల్స్ తెలియని వాళ్ళ చేత డౌన్లోడ్ చేయించి వీళ్ళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయించుకొని బ్యాంకులు డబ్బులు కొట్టేస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళకి తెలియదు. ఈవెన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా సైబర్ క్రైమ్ కి ఇది ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. చాలా మంది రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఈ టూల్ డౌన్లోడ్ చేసి డబ్బులు బాగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏదైనా సరే టూల్ దాని పని అది చేస్తుంది. మంచిగా ఉపయోగపడే వాడికి మంచిగా ఉపయోగపడుతుంది, క్రిమినల్స్కి బ్యాడ్గా ఉపయోగపడుతుంది. అంటే మనకి బ్యాడ్, క్రిమినల్కి మంచి చేస్తుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి విషయానికి వస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చాలా మంది మీద కేసులు పెట్టారు. సో ఎట్లా ఉండబోతుంది అంటారు, వారి మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అంటే చాలా బెనిఫిట్ ఉంటాయి. దీంట్లో మీరు బాగా డబ్బులు గెలవచ్చు, దీన్ని ఈ గేమ్ లో ప్రమోట్ చేయడం అనేది చెప్తున్నారు. ఆల్రెడీ మన తెలంగాణలో అసలు ఈ గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ అనేది బ్యాన్ ఉంది. బ్యాన్ ఉన్న స్టేట్ లో ఇలా చెప్పడం అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అబెట్మెంట్. అబెట్మెంట్కి మనకి 109 IPC కింద లేదా 49 BNS యాక్ట్ ప్రకారం ఈ ఆర్గనైజర్స్కి ఎంత పనిష్మెంట్ ఉంటుందో అబెట్మెంట్ కూడా సేమ్ పనిష్మెంట్. ఇప్పుడు ఆర్గనైజర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారంటే మాకు తెలియక చేసామని కొంతమంది, అంటే విచారణలో అంటే వాళ్ళు చెప్పే వర్షన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మర్డర్ చేసి నాకు తెలియదండి కత్తితో పుట్టేసి చనిపోతాడు అంటే అది యాక్సెప్ట్ చేయరు కదా. ఇది కూడా అంతే. గేమింగ్ ని ప్రమోట్ చేసి తెలంగాణలో గేమింగ్ బ్యాన్ అయిందని మాకు తెలియదండి అంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరో చిన్న చిన్న వాళ్ళు చెప్పారంటే అనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్, సీనియర్ యాక్టర్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడతారు చెప్పండి. నాకు తెలియలేదు, తెలిసిన తర్వాత నేను నాట్ ఓకే అని చెప్పాను అని ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఈ సెలబ్రిటీస్ కి సంబంధించి కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది, యాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా అది తెలంగాణ 2017 తర్వాత ఎవరైతే ఇటువంటి యాడ్స్ ఇస్తారో వాళ్ళకి అది అట్రాక్ట్ అవుతుంది, చార్జెస్ ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు సెలబ్రిటీస్ కి సంబంధించి చాలా మంది మీద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాము అంటే ఇందులో ఎవరిని వదిలేది లేదు. ఒక రకంగా ఒక ఉక్కుపాదం మోపినట్టుగా కనబడుతుంది సిచ్యువేషన్ అయితే. సో సెలబ్రిటీస్ విషయానికి వచ్చేసరికి మనం చూస్తుంటాం 4 రోజులు అందరూ మాట్లాడతారు, తర్వాత కేసు ఏమైందో తెలియదు. సో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు మీరు? ఇప్పుడు లా ప్రకారంగా సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా సేమే కదండి. సెలబ్రిటీకి దీంట్లో స్పెషల్ ఇది ఇవ్వాల్సిన పనేం లేదు. ఎవరు ప్రమోట్ చేసినా పనిష్మెంట్ సేమే, లీగల్ యాక్షన్ కూడా సేమే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 421 సెక్షన్ వేస్తారు, తర్వాత సెక్షన్ 3 and 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ వేస్తారు, తర్వాత పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి 112 BNS యాక్ట్ వేస్తారు. ఈ యాక్ట్లన్నిటికీ వీళ్ళు అబెట్మెంట్ చేసినారని చెప్పి 49 BNS యాక్ట్ ప్రకారం
అబెట్మెంట్ సెక్షన్ వీళ్ళకి వస్తుంది. పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి అవి కూడా కొంచెం? పనిష్మెంట్ ఏంటంటే 420 IPC అంటే ఇప్పుడు 318 BNS యాక్ట్. ఈ 318 BNS యాక్ట్ ప్రకారం 7 years పనిష్మెంట్ ఉంటుంది. 7 years. మిగతావి తక్కువ ఉంటాయి. ఈ సెక్షన్ 3 తెలంగాణ గేమింగ్ యాక్ట్కి 1 year ఉంటుంది. సెక్షన్ 4కి 6 months ఉంటుంది. ఇప్పుడు చాలా డబ్బులు కూడా చేతులు మారాయి ఈ ఇష్యూలో. అయితే ముందు పోలీస్ శాఖకి అంటే డబ్బులు చేతులు మారటం అంటే పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఉండదు. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇంత దాకా అంటే ఈ ఇష్యూ ఇంత జరుగుతుంటే కనీసం ఒక సమాచారం లేదంటారా? వాటిని కంట్రోల్ చేసినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకని అలా? ఏం జరిగి ఉంటుందంటారు? ఈ వ్యవస్థలన్నీ ఏమైపోయాయి? అంటే ఇందులో కంప్లైంట్స్ రావడం చాలా తక్కువ. ప్రొయాక్టివ్గా మనకు వచ్చిన ఈ వెబ్ లింక్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బ్యాన్ చేపిస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే గేమింగ్ ఇండస్ట్రీ రోజు రోజు ఒక్కొక్క ఇది URL మార్చేస్తారు. అందువల్ల కొంత మారుస్తారు, అవే యాడ్స్ ఇచ్చుకుంటారు. అందువల్ల మనం ఏంటంటే మన రాడార్లో నుంచి కొన్ని బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 100% మనం కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అందువల్ల కొంత స్కోప్ ఉంది. ఆ స్కోప్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. మన తెలంగాణలో ఆడటం కూడా తప్పే అని చెప్తున్నా కూడా ఆడుతున్నారు. అట్లాంటప్పుడు మరి ఆడే వాళ్ళది కూడా తప్పు ఉంది కదా. మరి ఆడే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కావాలి. ఇప్పుడు వీళ్ళకు కూడా అవేర్నెస్ లేనట్లు లెక్క. తెలిసిన వాళ్ళు కూడా ఆడుతున్నారు. ఫేక్ GPSలు పెట్టి కూడా ఆడుతున్నారు. మీ తెలంగాణలో ఇది బ్యాన్ చేసినాము, మీకు లేదు అవకాశం అన్నా కూడా దొంగ మార్గాలను అవలంబించి మరీ ఆడుతున్నారు. అంటే ఆడిన తర్వాత డబ్బులు పోయి సూసైడ్ చేసుకునేది అది పక్కన పెడితే ఆడటం అనేది కూడా తప్పు. కాబట్టి నా ఇదేంటంటే ఎవరు కూడా ఆడద్దు. మనం ఇది క్రైమ్ అని తెలిసిన తర్వాత చేయకూడదు కదా. అవును. ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తే క్రైము 337 IPC పాత సెక్షన్ ప్రకారం కేసు బుక్ చేస్తాం. అందుకనే జాగ్రత్తగా ఒక లైసెన్స్ విధానం పెట్టి లైసెన్సులు తీసుకొని మరి లైసెన్స్ ఉన్న వాళ్ళే నడపాలి అని ఒక రూల్ ఫాలో అవుతాం. ఇది కూడా అంతే. ఇది ఆడకూడదు అని చెప్పినప్పుడు ఆడకూడదు. ఆడతాము అంటే ఆడిన వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇలా ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని విక్టిమ్స్ ఎక్కువ మంది ఉన్న పక్షంలో ఆర్గనైజర్స్ మెయిన్ దీని కింద ట్రీట్ చేసి మనం వీళ్ళ పక్కన పెడతాం. ఎందుకంటే ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో వాళ్ళది ఈ సెక్షన్ 4 ప్రకారం మనం పక్కన పెట్టి సెక్షన్ 3 ఆర్గనైజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళ కంప్లైంట్లు తీసుకొని ఆర్గనైజర్స్ మీద కేసులు బుక్ చేస్తాం. అందువల్ల ఎవరైనా సరే పెద్ద మొత్తంలో చిన్న మొత్తంలో అయినా సరే డబ్బులు లాస్ అయి ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. మనం ఆర్గనైజర్స్ని రూట్ కాజ్ దీనికి ఏంటంటే ఇప్పుడు ఆడే వాళ్ళని ఎంత రిస్ట్రిక్ట్ చేసినా కొంతమంది ఆడుతూనే ఉంటారు. ఆర్గనైజర్స్ రిస్ట్రిక్ట్ చేయడం ఈజీ, తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఎగ్జాక్ట్ పాయింట్. అందువల్ల ఆర్గనైజర్స్ని కొంచెం ఉక్కుపాదం మోపి వాళ్ళని కంట్రోల్ చేసేస్తే ఈ గేమింగ్ మినిస్ అనేది మన స్టేట్ నుంచి వెళ్ళిపోతుంది. చాలా మంది అంటే ఈ డబ్బులు చేతులు మారటం ఇవన్నీ కూడా ఇటువంటివి జరిగేటప్పుడు ఒక రాజకీయ నేతల హస్తం ఉంది అని జనరల్ గా మనం అంటుంటాం. కొన్ని జరిగినవి చూస్తూ కూడా ఉంటాం. అట్లాంటి ఈ ఇష్యూకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరివైనా ఒక ప్రముఖుల హస్తం ఉంది అని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? ఇవేంటంటే రూమర్స్. అందులో నిజం ఎంత ఉందో ఎవరికి తెలియదు కానీ ఊరికే ఇంత మారింది అంత మారింది అని చెప్పి రూమర్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మన 3 స్టేట్లు తప్ప మిగతా దేశమంతా కూడా ఇది బ్యాన్ లేదు. కాబట్టి మిగతా దగ్గర మారచ్చు. ఈ ఆర్గనైజర్స్ మన ఒక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా, మిగతా అన్ని స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. డబ్బులు చేతులు మారితే మారతాయి, ఎందుకంటే అది అఫీషియలే. మిగతా ఇండియా అంతా కూడా ఆన్లైన్ ఇది ఉంది కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. మన స్టేట్ నుంచి ఎంత డబ్బులు లాస్ అయినాయి, దాని నుంచి ఎంత బెనిఫిట్ పొందారు ఆర్గనైజర్స్, దాని మీదే మన పోలీస్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ ఒక్క ఇష్యూ మీదే ఫోకస్ చేయాలి అంతే. ఎందుకంటే మన దగ్గర కొంచెం తక్కువే, అమౌంట్స్ కూడా అంత పెద్దగా పోయి ఉండవు. పోయిన వాళ్ళు ఇదే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం డబ్బు లాస్ అయినాము అనుకున్న వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఫ్రీగా కంప్లైంట్ చేయాలి భయపడకుండా. అయ్యో మమ్మల్ని మేము ఆడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా కేసులో బుక్ చేసేసి ఇరికిచ్చేసేస్తానేమో భయపడకుండా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ముందు ఆర్గనైజర్స్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. అలా ముందు ఫస్ట్ ఈ గేమింగ్ అనేది లేకుండా కంట్రోల్ చేయాలి తెలంగాణలో అనేది ఫస్ట్ ప్రైమ్ మోటో మాది.
ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన వారి పైన ఇప్పుడు దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫిర్యాదు చేసిన వారికి ఏదైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? వారు కూడా భయపడే అవకాశం లేకపోతే? అవన్నీ ఉట్టి మాటలే. మాఫియా ఉంది, ఇంకోటి ఉంది, అదంతా అసలు కంప్లైంటే చేయకుండా మాఫియా ఉంది, అది ఉంది, ఇదని భయపడితే ఎట్లా? కంప్లైంట్ చేయాలా? మాఫియా ఉంటే పోలీసులు చూసుకుంటారు. అది మాఫియా నిన్ను వచ్చి ఏమైనా కిడ్నాప్ చేస్తారా? అటువంటి ఇన్సిడెంట్స్ ఇంతవరకు జరగలేదు కదా. అన్ని మనమే ఊహించుకొని భయపడే కంటే వచ్చి కంప్లైంట్ చేసి జనరల్ గా ఉండే ఒక ఫియర్ అంతే. అటువంటి ఫియర్లన్నీ ఉట్టిదే, రోమర్స్ అవి. మాఫియా ఉంటే దాన్ని అనగదొక్కడానికి కదా ఇప్పుడు మనం ట్రై చేస్తుంది. అటువంటి నిజంగా కనుక మాఫియా ఉంటే ఖచ్చితంగా తొక్కేస్తుంది దాన్ని, అందులో డౌట్ ఏం లేదు. తెలంగాణ పోలీసు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్. 1% కూడా ఛాన్స్ లేదు. ఎటువంటి మాఫియా ఉన్నా కూడా క్రష్ చేసేస్తారు. ఎందుకంటే సీఎం గారే చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ఎలో చేయమని. ఇంకా మరి స్టేట్ హెడ్ సీఎం గారు స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా ఏం మాఫియా ఉంటుంది చెప్పండి. ఒకవేళ అటువంటి మాఫియాలు ఏమన్నా ఉన్నా మన స్టేట్లోకి మాత్రం ఎంటర్ కాదు. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఒక చైనా కేంద్రంగా జరుగుతున్నాయి. విదేశాలకు సంబంధించి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే చైనా యాప్స్ చాలా ఉన్నాయి. చైనా ఏంటంటే ఇల్లీగల్, రిజిస్ట్రేషన్ ఏమి ఉండవు, ఏం రూల్స్ ఫాలో కారు. అవి ఎక్కడా కూడా మన గూగుల్ ప్లే స్టోర్లో ఇటువంటి వాటి దగ్గర ఉండవు. వాడు ఓన్లీ యాడ్స్ ద్వారా పాపప్స్ వస్తాయి. ఆ పాపప్స్ నచ్చితే వెబ్ లింక్స్ ఓపెన్ అవుతాయి. వెబ్ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు, తర్వాత డబ్బులు కాజేస్తారు. చైనా వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేయాలి అంటే ఇండియా నుంచి బయటికి డబ్బులు పోవడానికి లేదు. ఇండియా ఉన్న అకౌంట్లోకే చేయాలి. బయట అమెరికా అకౌంట్కి చేస్తే మన డబ్బులు పోవు అక్కడికి. కాబట్టి చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న కొంతమంది చేత అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఇలా కొంచెం ఏదో అకౌంట్కి ఒక 20,000 30,000 ఇచ్చేసేసి వాళ్ళు వాడుకుంటారు. ఆ అకౌంట్ వాడుకొని దాన్ని తర్వాత వివిధ రూపాల్లో చైనా తీసుకుపోతారు. క్రిప్టో కరెన్సీ ద్వారా, హవాలా ద్వారా అట్లా బయటకు తీసుకుపోతారు ఆ డబ్బులు. కాబట్టి ఇట్లా అకౌంట్స్ ఇవ్వటము తెలియని వాళ్ళకి అనేది కూడా ఒక తప్పు. మనకేంటంటే ఫస్ట్ క్రిప్టోగా మారి బయటికి వెళ్ళిపోతే మనం పట్టుకోలేము. కాబట్టి మనకు దొరికేది ఎవరు? ఇప్పుడు నేను ఒక విక్టిమ్ని, నా 1 లక్ష రూపాయలు పోయినాయి. ఎక్కడికి పోయినాయి చూస్తే ఒక అకౌంట్ వచ్చింది. ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది అని చూస్తే ఒక అతను ట్రేస్ అవుతాడు. వాడిని పట్టకొస్తే వాడు ఏం చెప్తాడంటే నాకు టెలిగ్రామ్లో ఎవరో పరిచయం అయినారు, లేకపోతే ఫేస్బుక్లో పరిచయం అయినారు, వాట్సాప్లో మెసేజ్లు పంపించినారు. ఇట్లా ఆ వాట్సాప్కి నేను అట్రాక్ట్ అయ్యి నేను వాళ్ళతో చాట్ చేస్తే ఒక బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తే నీకు 30,000 ఇస్తామన్నారు. అందువల్ల నేను నా అకౌంట్ ఇచ్చేసిన. లేదంటే కరెంట్ అకౌంట్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అయ్యి నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినారు. కాబట్టి నేను ఓపెన్ చేసి దాని ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూజర్ ఐడి వాళ్ళకి ఇచ్చేసినాను. వాళ్ళు వాడుకున్నారు, కానీ దాంట్లో ఎంత డబ్బులు పడింది, ఏమైంది దాని గురించి నాకు కరెక్ట్గా తెలియదని చెప్తాను. అకౌంట్ ఈయన పేరు మీద ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈయన అకౌంట్లో అవుతాయి, కానీ నాకు తెలియదు అంటే కుదరదు. ఎందుకంటే మనకి ప్రైమ్ ఎవిడెన్స్ అంతా ఈయన అకౌంట్ మీదనే, ఈయన అకౌంట్లో పడినట్లు వస్తుంది. కాబట్టి ఫోన్ నెంబర్స్ కూడా అట్లాగే అయిపోయాయి. ఆయన అకౌంట్ మ్యూల్ అకౌంట్ అంటాం దీన్ని. అకౌంట్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే మ్యూల్ అకౌంట్ అంటాం. అయినా కూడా వీళ్ళ మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈయన డబ్బులు వేరే వాళ్ళు తీసుకెళ్ళిన దానికంటే కూడా ఈయన అకౌంట్లో పడినట్లుగా ప్రైమ్ ఎవిడెన్స్ అంతా మనకు దొరుకుతుంది. కాబట్టి ఈయన ఫిక్స్ అయిపోతాడు.